ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ పోరుబాట పట్టనుంది. పెండింగ్ లో ఉన్న 12,000 కోట్లను వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు రేపు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నారు. పోలీసుల అనుమతి ఇవ్వకపోయినా పార్టీ కార్యాలయం లోపల దీక్ష చేపట్టి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షున 2 రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు హాజరయ్యారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇటు మరొకటి ప్రధాని నరేంద్ర మోడీ కూడా నిన్న సమావేశానికి హాజరయ్యారు. ఎటువంటి దిశానిర్దేశం చేశారని దానిపై మనతో మాట్లాడింది రామచంద్రరావు. సార్ చెప్పండి, నిన్న ఈ రోజు 2 రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఎటువంటి అంశాలపై ప్రధాని చర్చించారు? అక్కడ జరిగినటువంటి ఒక సమావేశంలో మోదీ గారు 25 సంవత్సరాలు పరిపాలన వారికి అనుభవం, అంటే 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు భారత ప్రధానిగా వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, ప్రజా సంక్షేమ నిర్ణయాలు, ప్రజా సంక్షేమ పథకాలు, అదేవిధంగా 25 సంవత్సరాలు పరిపాలన దక్షతతో, పరిపాలన అనుభవంతో ప్రజలకు చేసిన సేవని గుర్తించి భారతీయ జనతా పార్టీ సేవా సంకల్ప్ అభియాన్ అనే పేరుతో కార్యక్రమం తీసుకున్నాం. దీంట్లో ప్రతి కార్యకర్త కూడా కింది దాకా వెళ్ళి ప్రధానమంత్రి తీసుకున్నటువంటి ఒక ఏదైతే నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు చెప్పేటట్టు, ప్రజాసేవ రాజకీయాలంటే కేవలం రాజకీయాలే కాదు, ప్రజాసేవ కూడా చేయాలనేటువంటి భావనతో, సేవ చేయాలనేటువంటి ఆలోచనతో బ్లడ్ డొనేషన్స్ కానీ, అదేవిధంగా స్వచ్ఛ భారత్ కానీ, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, పెయింటింగ్ కాంపిటీషన్, ఇటువంటివన్నీ కూడా నిర్వహించి ఈ నెల రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి కూడా నిర్ణయం చేయడం జరిగింది. దాంతోపాటు పార్టీని బలోపేతం చేయడానికి మనకు సంఘటనగా సంస్థాగతంగా అన్ని పోస్టులు నియామకం చేసి మండల కమిటీ దాకా అక్కడ బూత్ కమిటీలు కూడా వేసి పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. తెలంగాణలో మరి ముఖ్యంగా పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు చేపట్టాలని సూచనలు చేశారా? తెలంగాణ స్పెసిఫిక్గా గతంలో చెప్పారు. ఈరోజు కూడా మాటలో తెలంగాణలో కూడా యువకులు చాలామంది బీజేపీతో ఉన్నారు. నేను కూడా తెలంగాణ యువకులతో మాట్లాడాను. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళందరూ కూడా బీజేపీతో ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు యువకుల్లో కూడా బాగా పనిచేయాలని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఇతర పార్టీకి సంబంధించి కొంతమంది అసంతృప్తులు ఉన్నారు తెలంగాణలో పార్టీలు, వారిని ఏమైనా ఆహ్వానిస్తారు బీజేపీలో? మా పార్టీ ఎప్పుడు కూడా ఓపెన్గా ఉన్నాం. మీరు చెప్తున్నాం, ఎవరైనా మా పార్టీ రావచ్చు. డెఫినెట్గా వీ వెల్కమ్ ఎనీవన్ హూ జాయిన్స్ అవర్ పార్టీ. రేపు దీక్షకు కూర్చోబోతున్నారు మీరు, దానికి మీకు అనుమతి లభించిందా? రేపు జరగబోయేటువంటి నా నిరాహార దీక్షకు ప్రభుత్వం కావాలనే మాకు పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసులు ఇప్పుడే రిజెక్షన్ లెటర్ ఇచ్చారు. అయినప్పుడు కూడా కార్యక్రమం జరుగుతుంది. మన పార్టీ ఆఫీస్లోనే ఓపెన్ ప్లేస్లో మేము అక్కడ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. నా దీక్ష ప్రజలు ఒక సమస్య మీద, అంటే విద్యార్థుల సమస్య ప్రభుత్వం తీసుకురావడం, ప్రభుత్వం ఉండి వ్యాఖ్య చేస్తూ ఉంది. దునపోతు మీద వానబడినటువంటి రీతిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది. బకాయిలు అన్నీ కూడా ఇవ్వాలి విద్యార్థులకు, విద్యా వ్యవస్థను కాపాడాలనే విషయంలో రేపు దీక్ష చేస్తాం. మొత్తంగా చూసుకుంటే ఈ 2 రోజుల కార్యవర్గ సమావేశంలో పార్టీ బలోపేతం విధంగా చేయాలనే అంశాలకు ప్రధానంగా అందరికీ దిశానిర్దేశం చేశారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఈరోజు నితిన్ నవీన్ కానీ ఇటువంటి ఇదే అంశాలపై ప్రధానంగా మాకు సూచన చేశారు. చెప్తే మరొక తెలంగాణలో ప్రత్యేకంగా బలోపేతానికి సంబంధించి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై సూచనలు చేసినట్లుగా రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ మల్లేష్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.